నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం హాస్తాల్పూర్లో రేషన్ షాప్ ను ప్రారంభం చేసిన జిల్లా గ్రంథాలయ చైర్పర్సన్ సుహాసిని రెడ్డి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు నిరుపేదలకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామన్న ఆవుల రాజిరెడ్డి. సన్న బియ్యం ద్వారా లబ్ధి పొందిన కుటుంబాల స్పందన తెలుసుకుంటున్న జిల్లా కలెక్టర్. మెదక్ జిల్లా కొల్చారం మండలంలో క్షేత్రస్థాయిలో పర్యటించిన రాహుల్ రాజ్. ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో మేడ్చల్ ప్రధాన మార్కెట్ చౌరస్తాలో చలివేంద్రం ఏర్పాటు. చలివేంద్రాన్ని ప్రారంభించిన మేడ్చల్ ట్రాఫిక్ సే హనుమాన్ గౌడ్. వెల్దుర్తి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా గ్రంథాలయ బోర్డు చైర్పర్సన్ సుహాసిని రెడ్డి. సన్నబియ్యం ద్వారా లబ్ధి పొందిన కుటుంబాలకు ఈ పథకం ప్రయోజనాలను తెలుసుకోవడానికి క్షేత్రస్థాయిలో సందర్శించారు మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్. కొల్చారం మండలం రాంపూర్ గ్రామంలో విస్తృతంగా పర్యటించారు. సన్నబియ్యం ద్వారా లబ్ధి పొందిన కుటుంబాలలో ఈ పథకం యొక్క ప్రయోజనాలను క్షేత్రస్థాయిలో తెలుసుకోవడానికి సందర్శనలో భాగంగా సోమవారం మెదక్ జిల్లా కొల్చారం మండలం రాంపూర్లో విస్తృతంగా పర్యటించారు. సన్నబియ్యం పథకం లబ్ధిలో స్వయంగా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం సన్నబియ్యం లబ్ధిదారులు దుర్గారాజు గారి గృహంలో కుటుంబ సభ్యులతో కలిసి కలెక్టర్ భోజనం చేశారు. భోజన సమయంలో కుటుంబంతో ఆత్మీయంగా మమేకమై వారి కుటుంబ పరిస్థితులను, జీవన విధానాన్ని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా దుర్గారాజు గారి కుటుంబ సభ్యులు సన్నబియ్యం పథకం తమ కుటుంబానికి ఎంతో మేలు చేస్తుందన్నారు. సన్నబియ్యం అనడంలో కడుపు నిండా అన్నం తింటున్నామని, ఎంతో మంది నిరుపేదలకు ఈ పథకం ఉపయోగపడుతుందన్నారు. మానవతా దృక్పథంతో నడిపిస్తున్న గొప్ప పథకం అని రాష్ట్ర ప్రభుత్వానికి వారు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు మాట్లాడుతూ మెదక్ జిల్లాలో 520 రేషన్ షాపులకు గాను 7 లక్షల మంది లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ జిల్లాలో సమర్థవంతంగా అమలవుతుందన్నారు. సన్నబియ్యం సరఫరా చేయడం వల్ల రుచికరమైన భోజనం చేస్తున్నామని, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న నాణ్యత గల సన్నబియ్యం పంపిణీపై ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందన్నారు. గతంలో దొడ్డు బియ్యం రేషన్ షాపుల ద్వారా తీసుకుని దొడ్డు బియ్యం క్వాలిటీ బాగోలేక రీసెలెక్షన్ చేయడం వల్ల వేరే వారికి అమ్మడం జరిగిందన్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని రాష్ట్ర ప్రభుత్వం వీటన్నిటికీ చెక్ పెడుతూ సన్నబియ్యం కార్యక్రమాన్ని ముందుకు తీసుకువచ్చిందన్నారు. క్షేత్రస్థాయిలో సన్నబియ్యం పథకం ద్వారా లబ్ధిదారుల స్పందన తెలుసుకోవడానికి కొల్చారం మండలం రాంపూర్ గ్రామం సందర్శించడానికి రావడం జరిగిందని కలెక్టర్ వివరించారు. సన్నబియ్యం పథకం ద్వారా ప్రతి ఒక్కరూ రుచికరమైన భోజనం చేస్తున్నామని, అధిక డబ్బులు వెచ్చించి బియ్యాన్ని బయట కొనుగోలు చేయకుండా ఆర్థిక వెసులుబాటు కలుగుతుందన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సన్నబియ్యం పథకాన్ని సద్వినియోగం చేసుకుని లబ్ధి పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య, తహసీల్దార్ మహమ్మద్ గఫార్మియా, ఎంపీడీఓ రఫ్నికునిసా, ఎంపీఓ కృష్ణవేణి, సంబంధిత ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఎస్పెషల్లీ మెదక్ జిల్లా ప్రజలకి మన అందరికీ ఒక మంచి శుభ పరిణామం ఏంటంటే మన మెదక్ జిల్లా వ్యాప్తం కూడా ఈ రోజుకి 520 ఎఫ్పీ షాప్స్ ఉన్నాయి. అన్ని షాప్స్కి కూడా మనం సన్నబియ్యం అనేది పంపిణీ చేయడం జరిగింది. సో ఫుల్ ఫ్లెడ్జ్గా ఈరోజు ప్రతి షాప్లో కూడా సన్నబియ్యం అనేది మన బెనిఫిషరీస్కి అందరు కూడా సుమారుగా మన మెదక్ జిల్లాలో 6,98,000 మంది, అంటే 7 లక్షల మంది సుమారుగా ఉన్నారు. సో వీళ్ళందరికీ కూడా సన్నబియ్యము మనం పంపిణీ చేయడము 2 ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేసినాం. ఈ రోజుకి ఇప్పుడు అన్ని దాంట్లో కూడా స్టార్ట్ అయ్యింది. సో అందరికి కూడా సన్నబియ్యం పంపిణీ చేయడం అనేది జరుగుతుంది. మరి క్షేత్రస్థాయిలో ఎస్పెషల్లీ మరి సన్నబియ్యం క్వాలిటీ ఎట్లా ఉంది, సో మరి బెనిఫిషరీస్ ఏ విధంగా వాళ్ళు ఫీల్ అవుతూ ఉన్నారు అవన్నీ కూడా కనుక్కోవడానికి అనేసి మరి ఈరోజు దుర్గాదాస్ గారి ఇంటికి రావడం జరిగింది. సో ఆయనకి ప్రత్యేకంగా జిల్లా యంత్రాంగం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. మేము వచ్చినప్పుడు మనం అందరికీ కూడా ప్రభుత్వం ఏదైతే సన్నబియ్యం పంపిణీ చేస్తుందో సో దాని నుంచి చాలా రుచికరమైన భోజనం ఆయన మా అందరికి కూడా పెట్టడం జరిగింది. సో మేమందరం కూడా ఇప్పుడు భోజనం చేసినాం. చాలా మంచి క్వాలిటీ రైస్ అనేది కూడా ప్రభుత్వం ఇస్తూ ఉంది. సో అది చాలా బాగుందనేసి వాళ్ళు కూడా హ్యాపీనెస్ ఎక్స్ప్రెస్ చేసినారు. సో ఇదే విధంగా మరి అందరు బెనిఫిషరీస్కి కూడా ఇది మంచి శుభ పరిణామం. ఇంతకుముందు మనం చూసినట్టయితే దొడ్డు బియ్యం ఇవ్వడం వల్ల కొద్దిమంది తింటుండే, కొద్దిమంది తినకపోతుండే. సో ఎప్పుడైతే దొడ్డు బియ్యం క్వాలిటీ బాగాలేదో అవంతా కూడా మళ్ళీ రీసైకిల్ కావడం, వేరే వాళ్ళకి అమ్మడం, మళ్ళీ మనం వాళ్ళని పట్టుకోవడం, కేసెస్ బుక్ చేయడం ఇవన్నీ జరుగుతూ ఉండే. సో వీటన్నిటి కూడా చెక్ పెట్టే విధంగా ప్రభుత్వం ఇప్పుడు సన్నబియ్యం పంపిణీ చేయడం వల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఏ బియ్యం అయితే పంపిణీ చేస్తారో అది తినడం జరుగుతుంది. సో బయట నుంచి కొనుక్కోవడం అనేది మ్యాక్సిమం తగ్గిపోతుంది. సో దీని ద్వారా వాళ్ళకి సుమారుగా ప్రతి కుటుంబానికి ఒక 1000 రూపాయల వరకు కూడా ఆదాయం పెరిగే అవకాశం ఉంది, వాళ్ళ ఆదా చేసుకునే అవకాశం ఉంది.
మరి ఈ మంచి పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టినందుకు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలనేసి మరి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ ఎస్పెషల్లీ 7 లక్షల మంది రేషన్ కార్డు హోల్డర్స్కి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. సో అందరూ కూడా సన్నబియ్యం వాడి ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలనేసి కూడా విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం హస్తాల్పూర్ గ్రామంలోని రేషన్ షాప్లో జిల్లా గ్రంథాలయ చైర్పర్సన్ సుహాసిని రెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి సన్నబియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు నిరుపేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. వెల్దుర్తి మండలం హస్తాల్పూర్ గ్రామంలోని రేషన్ షాపులో సోమవారం జిల్లా గ్రంథాలయ చైర్పర్సన్ సుహాసిని రెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు నిరుపేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి విజయవంతంగా ఎన్నికలకు ముందు వచ్చిన హామీలను పూర్తి స్థాయిలో నెరవేరుస్తున్నారని, నిరుపేదకు అండగా నిలుస్తున్నారన్న కార్యక్రమంలో జిల్లా నాయకులు నరేందర్ రెడ్డి, మాజీ అధ్యక్షులు నరసింహారెడ్డి, ఉప సర్పంచ్ రమేష్, మాజీ వైస్ ఎంపీ సుధాకర్ గౌడ్, కలాల్ శేఖర్ గౌడ్, స్వతంత్ర రెడ్డి, మాజీ ఎంపీటీసీ లక్ష్మీనారాయణ, కుర్మా లక్ష్మయ్య, సొసైటీ డైరెక్టర్ కృష్ణగౌడ్, ఎద్దులపల్లి మాజీ సర్పంచ్ దుర్గాగౌడ్, వెల్దుర్తి మండల అధ్యక్షులు మహేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా రేషన్ షాప్ల ద్వారా సన్న బియ్యాన్ని పంచే కార్యక్రమాన్ని ఇది దేశ చరిత్రలోనే మొదటిసారి. దాదాపు 30 సంవత్సరాల నుంచి మరి దేశవ్యాప్తంగా రేషన్ షాప్ల ద్వారా బియ్యం పంపిణీ జరుగుతుంది. సబ్సిడీలో రేషన్ బియ్యం ఇవ్వడం జరిగింది. కానీ చరిత్రలో ఎప్పుడైనా దొడ్డు బియ్యమే పంచడం జరిగింది. మొట్టమొదటిసారి సన్న బియ్యం పంపిణీ జరగడం జరిగింది. కొంతమంది బీజేపీ వాళ్ళు చెప్తున్నారు అక్కడిక్కడ ఇది కేంద్ర ప్రభుత్వ పథకం అది ఇదని. అయ్యా, కేంద్ర ప్రభుత్వ పథకం అయితే దేశంలో ఉన్న రాష్ట్రాల్లో మరి ఈరోజు సన్న బియ్యం పంపిణీ ఎందుకు చేయట్లేదు? మీరు సన్న బియ్యం పంపిణీ అనే కార్యక్రమం కేవలం తెలంగాణ వ్యాప్తంగానే జరిగింది, వ్యాప్తంగానే జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ గమనించగలరు, ఇది దేశ చరిత్రలో మొట్టమొదటిసారి జరిగింది. కాబట్టి ఈ ఘనత కాంగ్రెస్ పార్టీది, ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారిది. ఖచ్చితంగా ప్రజలు దీని ద్వారా చాలా సంతోషంగా ఉన్నారు. కాబట్టి ప్రజాపాలన ప్రభుత్వాన్ని ప్రజలందరూ ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. సిద్దిపేట జిల్లా జయదేపూర్ మండలంలోని చాట్లపల్లి మునిగడప గ్రామంలో డిఆర్డీఏ ఐకేపీ ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి హాజరై వడ్ల కొనుగోలు కేంద్రాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. సిద్దిపేట జిల్లా జయదేపూర్ మండలంలోని చాట్లపల్లి మునిగడప గ్రామంలో డిఆర్డీఏ ఐకేపీ ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి హాజరై వడ్ల కొనుగోలు కేంద్రాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు ముందుగా దళారులను నమ్మి మోసపోవద్దని, కనీస మద్దతు ధర ప్రతి క్వింటాలకు 2320 రూపాయలు, సాధారణ రకానికి 2300 రూపాయలు అందచేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి, ఏఈఓ అగ్రికల్చర్ వసంతరావు, సిసి దేవరాజ్, చట్లపల్లి మాజీ సర్పంచ్ రాచర్ల నరేష్, వసంత, మల్లికార్జున్ రెడ్డి, పంచదుల ప్రసాద్, వెంకటస్వామి, కళ్యాణి, రేణుక, బరిగి నర్సింహులు, పరిగే శ్రీను, భూమల్ల బాలమణి, బీరయ్య, జనార్దన్ రెడ్డి, సరిత, రాజు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. చాట్లపల్లి గ్రామంలో పిపిసి వడ్లు కొనుగోలు కేంద్రం ఓపెనింగ్ చేయడం జరిగింది. మండల్లో మనకి మొత్తం 12 సెంటర్లు ఓపెన్ అవుతాయి. దీంట్లో పోయినసారి ఏంటంటే పోయిన యాసంగిలో మనకి మొత్తం మండలం మీద 3 సెంటర్లే సన్నొడ్లకి ఓపెన్ చేసాం. ఈసారి అన్ని సెంటర్లో కూడా దొడ్డొడ్లు మరి సన్నొడ్లు కొనడం జరుగుతుంది. కాబట్టి రైతులు ఎవరు కూడా బయట మిల్లర్స్కి దళారులకు అమ్మకుండా ప్రభుత్వం ఇచ్చి మద్దతు ధరను ఉపయోగించుకొని లాభం పొందవలసిందిగా కోరుతున్నాం. అలాగే మనకి మండలంలో చూసుకున్నట్టయితే ఇప్పుడు 9200 ఎకరాల దాకా మనకి వరి సాగు చేయడం జరిగింది. అలాగే సన్నోడ్లు చూసుకున్నట్టయితే 1132 ఎకరాలు మాత్రమే సాగు చేయడం జరిగింది. కాబట్టి ఈ సన్నోడ్లకి ప్రభుత్వం 500 అధిక బోనస్ ఇస్తుంది. కాబట్టి ఈ సెంటర్లని ఉపయోగించుకొని ఈ ధర పొందవలసిందిగా కోరుతున్నాం. చాట్లపల్లి గ్రామంలో మనకు ముందస్తుగానే, ఎందుకంటే తర్వాత రైతులు ఇబ్బంది పడద్దు అనే ఉద్దేశంతో మన గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ అన్న గారు త్వరితగతిన నాకు తెలిసి ఒక నెల ఇంకా 15-20 రోజుల దాకా గొడ్లు రావు, అయినా ముందుగా రైతులకు
తెలియజేయటం గురించి ఇక్కడ కొనుగోలు ఇంతవరకు ఓన్లీ దొడ్డు ఓట్లుగా మాత్రమే ఈ చట్టపల్లి కేంద్రంలో కొనేది. ఈసారి పోయినసారి అయిన కష్ట నష్టాల దృష్ట్యా అవన్నీ ఆలోచించి అందరూ మేము అధికారుల దృష్టికి వాళ్ళ దృష్టికి తీసుకుపోతే ఈసారి ఇక్కడనే సన్న ఓట్లు కూడా కొంటకు ప్రభుత్వ యంత్రాంగం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే ఈరోజు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయటకు వచ్చిన మా మండల పార్టీ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి గారికి, స్థానిక మాజీ సర్పంచ్ నరేష్ గారికి, మా నర్సింహులు, మా చైర్మన్ మళ్ళీ అందరు ఏఓ గారికి, మన ఏపీఎం గారికి, అందరి గ్రామస్తులందరికీ పేరు పేరున నమస్కరిస్తూ ఈ కేంద్రాన్ని రైతులందరూ వినియోగించుకొని దళారుల పాలు కావద్దు అనే ఉద్దేశంలో పండిన పంటలు దళారులకు కాకుండా ఇంతవరకు కూడా పోయిన సంవత్సరం కూడా నాకు తెలిసి అధికారులు శ్రద్ధ వహించి అధికారుల అలసత్వం లేకుండానే 1 వీక్లో పడంగానే 1 వీక్ 10 డేస్లో వారం 10 రోజుల్లో పైసలు పడ్డాయి. సన్నోట్లకు కూడా 500 పడ్డాయి. అది మన సంతోషదాయకం. ఈసారి కూడా అధికారులు కానీ ఇప్పుడు ఐకేపీ సెంటర్ వాళ్ళు కానీ నిర్వహించడం, ముఖ్యంగా అమాలు వాళ్ళు కూడా రైతులతో సహకరించుకొని ఈ కేంద్రాన్ని మంచిగా వినియోగించుకొని రైతులందరూ సద్వినియోగం పరుచుకుంటారని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ జై కాంగ్రెస్. శ్రీరామ నవమిని పురస్కరించుకొని ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో మేడ్చల్ ప్రధాన మార్కెట్ చౌరస్తాలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మేడ్చల్ ట్రాఫిక్ సిఐ హనుమాన్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి మజ్జిగ మరియు త్రాగునీటిని పంపిణీ చేశారు. శ్రీరామనవమిని పురస్కరించుకుని ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో మేడ్చల్ ప్రధాన మార్కెట్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మేడ్చల్ ట్రాఫిక్ సిఐ హనుమాన్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి మజ్జిగ మరియు త్రాగునీటిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ హనుమాన్ గౌడ్, ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షులు శ్రవణ్, ఉపాధ్యక్షులు శేఖర్, కోశాధికారి శ్రీధర్లు మాట్లాడుతూ వేసవిలో చలివేంద్రాలు ప్రజలకు ఎంతో ఉపయోగపడతాయని చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన ఆర్యవైశ్య యువజన సంఘం నేతలను అభినందిస్తున్నట్లు ట్రాఫిక్ సిఐ హనుమాన్ గౌడ్ పేర్కొన్నారు. ఇలాంటి సామాజిక కార్యక్రమాలకు తన మద్దతు ఎప్పుడు ఉంటుందని, ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రాన్ని ప్రజలు వినియోగించుకోవాలని సిఐ కోరారు. అనంతరం యూత్ అధ్యక్షుడు వెంకట్ మాట్లాడుతూ ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని, తాము పిలవగానే వచ్చిన సిఐ హనుమాన్ గౌడ్ కి మరియు ఆర్యవైశ్య సంఘం పెద్దలకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షులు శ్రవణ్, ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి, కోశాధికారి శ్రీధర్, మహిళా అధ్యక్షురాలు రాగం సంగీత, ప్రధాన కార్యదర్శి సునీత, కోశాధికారి సవిత, నీలిమ, స్వప్న, మున్సిపల్ అధ్యక్షులు సకిలం చంద్రమౌళి, సకిలం వెంకటేష్లతో పాటు ఆర్యవైశ్య యువజన సంఘం ప్రధాన కార్యదర్శి కజ్జం నాగేష్, కోశాధికారి లింగం అవినాష్, ఉపాధ్యక్షులు అఖిల్, పురం సందీప్, అరుణ్, దేమే బాలేష్, నాగేష్, హరీష్, శ్రీకర్, మానిసార్దక్, లింగ వినయ్, అమర్, నాగేందర్, ప్రణవ్, వరుణ్, సాత్విక్లతో పాటు తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు చౌరస్తాలో ఏర్పాటు చేశాము. ఈ కార్యక్రమంలో మా మేడ్చల్ మండల అధ్యక్షుడు శ్రవణ్, సంఘం సభ్యులందరూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఆర్యవైశ్య యువజన సంఘం నుంచి ఈ చలివేంద్రం ఓపెనింగ్ జరిగింది. ఇది ఫస్ట్ ప్రాజెక్టు. వెంకట్ గారు ఈరోజు ప్రెసిడెంట్గా ఆరంభించారు. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ప్రజా సేవలో ముందు ఎన్నో కార్యక్రమాలు చూడాలని మనసారా మేడ్చల్ మండల ఆర్యవైశ్య యువజన విభాగం ఆధ్వర్యంలో ఈరోజు చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. పలు ప్రాంతాల నుంచి మేడ్చల్కి రోజు వేలాది మంది ప్రయాణిస్తుంటారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ దాహార్తిని తీర్చడానికి ఈరోజు యువజన సంఘం ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మేడ్చల్కి వచ్చి వెళ్ళేవారు ఈ యొక్క ఏర్పాటు చేసిన చలివేంద్రంలో నీరు ఎప్పటికీ దాన్ని గ్రహించి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ దాహార్తిని తీసుకునేందుకు ఉపయోగించుకోగలరని ఆర్యవైశ్య సంఘం యువజన విభాగం తరఫున తీసుకుంటున్నాం. అలాగే ఈరోజు ఈ యొక్క ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా సిఐ ట్రాఫిక్ సిఐ హనుమాన్ గౌడ్ గారికి మరియు ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షుడు రావణ గారికి మరియు మున్సిపల్ అధ్యక్షుడు గారికి మరియు మన మహిళా మండల అధ్యక్షురాలు రాగం సంగీత గారికి మరియు వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యువజన సంఘం తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై వాసవి. ఈరోజు ఆర్యవైశ్య సంఘం మేడ్చల్ మండల్ యువజన విభాగం తరఫున ఇక్కడ
చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మెడిసిన్ మార్కెట్లో ఉదయం ప్రప్రథమంగా ఏర్పాటు చేయడం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ రద్దీగా ఉండడం వల్ల ఇక్కడ చాలా మందికి దాహార్తి ఉంటుంది. వాళ్ళందరికీ పేదవారికి ఆ దాహాన్ని తీర్చినట్టు ఉంటుంది. ఆ సదుపాయంతో ప్రారంభించి దీనందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. ప్రతి వారం కూడా ఒక వారము మజ్జిగ, ఒక వారము నిమ్మకాయ నీళ్ళు, ఇంకొక వారము రాగి జావా అట్లా ఏర్పాటు చేయాలని ఆలోచనలో ఉన్నారు. ఇట్లాంటి కార్యక్రమాలు చేసి ఇంకా ముందుకు పోవాలని కోరుతున్నాం. వెల్దుర్తి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వార్షికోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా గ్రంథాలయ బోర్డు చైర్పర్సన్ సుహాసిని రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వెల్దుర్తి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వార్షికోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా గ్రంథాలయ బోర్డు చైర్పర్సన్ సుహాసిని రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వార్షికోత్సవం సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తుందని, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు కృషి చేస్తుందన్నారు. విద్యార్థులు శ్రద్ధగా చదివి మంచి ఫలితాలు సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ యాదగిరి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రిన్సిపల్ సాంబయ్య పాల్గొన్నారు. సిబ్బంది వాళ్ళ తపన ఖచ్చితంగా కనబడుతుంది. వాళ్ళకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ పాఠశాలకు గతంలో వచ్చాను, పిఎంసి స్థాయికి పోయినట్టు మాకు మీరు కూడా మీ గ్రామం స్వగ్రామమైన తీసుకెళ్ళండి సార్, దానికి అన్ని అర్హతలు ఉన్నాయి. యాదగిరి గారు మా పనులు మేము చేస్తాము, మీ సహాయ సహకారాలు. ఈరోజు ఈ యాన్యువల్ డే సంబంధించినటువంటి పాఠశాలకు మరి చేసినాం. తర్వాత విద్యార్థుల్లో గత సంవత్సరం కంటే ఏమైందా పర్సనాలిటీగా మార్పు వచ్చిందో, చదువుల్లో అవకాశం ఇది అదే కాకుండా అన్ని క్రియేట్ చేయడమే యాన్యువల్ డే సెలబ్రేషన్స్. కాబట్టి నా విద్యార్థి సాంస్కృతిక కార్యక్రమాలు చేయాలన్నా విద్యార్థుల తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల వాళ్ళు గడిపేది చాలా వరకు ఏంటంటే టెక్నాలజీ పెరిగింది, ఇళ్ళల్లో ఒక స్థిరత్వం అనేది లోపిస్తుంది. స్థిరత్వం అంటే ఇన్ఫర్మేషన్ వాళ్ళకు అవుతుంది. అంటే ఇట్లా వస్తున్నది ఏదో చెవుల పడ్డది, కళ్ళకు పడ్డదే వాళ్ళకు గుర్తుంటుంది. కానీ దాని ద్వారా నేను పైకి రావాలనే ఆలోచన, దానికే సోషల్ క్లాసెస్ స్టార్ట్ చేయాలని ప్రారంభించింది. ఇంతకుముందే ప్రధాన ప్రోటోకాల్లో గౌరవిస్తాం. ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ఉండే, అయినప్పటికీ అంతకంటే ఎక్కువ పిల్లలకు మోటివేషన్ క్లాసెస్ చెప్పాలి. కూడా వాళ్ళ వృత్తికి సంబంధించి ఎక్కడ కూడా ఈరోజు ఆ మోటివేషన్ క్లాసెస్ జరిపించడం జరిగింది. ఏంటంటే నేర్చుకోవడంలో 2 రకాలు ఉంటాయి. నేను ఎట్లయినా సాధించాలి, స్కూల్కి పోతున్నా సార్ వినలేకపోతున్నా, ఒక క్లాస్ వింటా, ఒకరు వినా. నేను కూడా చెప్తాను, నాకు పాట, నేను బీఎస్సీ చదివేటప్పుడు బాటనీ క్లాస్ అంటే బోర్. నేను కెమిస్ట్రీ బాగా చదివే క్లాస్ మాత్రం ఆ క్లాస్ చెప్తేనే బోర్ వచ్చేది, పుస్తకం తెలుస్తేనే నిద్ర వచ్చేది. ముఖ్యంగా ఈనాడు చూసుకున్నట్టయితే మరి విద్య లేనివాడు వింత పశువు అనే నానుడి మనకు తెలుసు. కాకపోతే ఈ కాలంలో విద్య మొత్తంగా లేని వాళ్ళు ఎవరు లేరు. కానీ విద్య అనుకున్నంత నాణ్యంగా లేదనేది మాత్రం మనందరికీ తెలుసు. నాణ్యమైన విద్య వచ్చినప్పుడే ఆ విద్య అభ్యసించిన వారికి అది వాళ్ళ జీవితంలో వారికి సహాయపడుతుంది. ఆ విద్య నాణ్యతగా లేదనే విషయాన్ని గమనించి మరి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ విద్యాశాఖను తన మంత్రిత్వ శాఖలోనే పెట్టుకొని మరి విద్యను ఇంకా మంచి స్థాయిలో ముందుకు తీసుకెళ్ళాలి. ఈ విద్య ద్వారా ప్రతి విద్యార్థులు నాణ్యమైన విద్యను పొంది అదేవిధంగా సమాజంలో తమకు తాము నిలబడే విధంగా ఆ విద్య ఉపయోగపడాలనే ఉద్దేశంతో మరి మనందరికీ తెలుసు, పాఠశాలల్లో ఉన్న ఎన్నో సమస్యలను పరిష్కరించాలని మరి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా మరి చిన్న రిపేర్లు కానీ అవి కానీ దాదాపు 600 కోట్లతోటి మరి అవన్నీ మనము ఆ సమస్యలను పరిష్కరించుకోవడం జరిగింది. అదేవిధంగా మరి ఎన్నో సంవత్సరాలుగా విద్యార్థులకు రావాల్సిన మరి ఈ హాస్టల్ విద్యార్థులకు రావాల్సిన కాస్మెటిక్ ఛార్జీలు కానీ అదేవిధంగా మరి మెస్ ఛార్జీలు కానీ పెరగక అరకొర భోజనాలతో మరి సగం కడుపుతో మరి వారు వెల్లదీస్తున్న విషయాన్ని గుర్తించి మరి ఆ ఛార్జీలన్నీ కూడా పెంచడం జరిగింది. అదేవిధంగా
సౌండ్ బాడీనే సౌండ్ మైండ్నే సౌండ్ బాడీ అనే సూక్తి మనందరికీ తెలుసు. ఎప్పుడైతే మనం సరి అయిన ఆహారం తీసుకోలేదో మన మేధస్సు అనేది సరి అయిన విధంగా స్పందించదు, పనిచేయదు. కాబట్టి తప్పకుండా పాఠశాలల్లో ఇచ్చే ఆహారాన్ని కూడా చాలా నాణ్యమైనదిగా మెనూని ఏర్పాటు చేసి మరి ఆ మెనూ ప్రకారం ఆహారాన్ని అందించే విధంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇంతకుముందుకు సోదరుడు నరేంద్ర రెడ్డి గారు చెప్పినట్టుగా మరి మనకు ఉపాధ్యాయులను కూడా మనం తీసుకొని ఎక్కువ మంది నియమించుకొని ఎక్కడెక్కడైతే మనకు మా పాఠశాలకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ సార్ మనకు మన ఎంపీపీ నరేంద్ర రెడ్డి గారి సహకారంతో లాస్ట్ ఇయర్ కూడా స్కావెంజర్లు నిర్వహించుకున్నాము. తర్వాత ఎస్ఎస్సికి సంబంధించిన లాస్ట్ ఇయర్ మనకు సాక్షి రాకుంటే సార్ గారి ఆధ్వర్యంలోనే ఎవరితోటో ఒక్కరితోటి ఎంపీపీ నరేంద్ర సార్ కూడా ఇప్పించడం జరిగింది సార్. మరి ఇవన్నీ కూడా పెద్ద సహకారంతో తర్వాత గ్రాంట్స్ కూడా సార్ మా పాఠశాల అభివృద్ధి చెందాలి అంటే తప్పకుండా గ్రాంట్స్ కావాలి. ఆ గ్రాంట్స్ కూడా ఎప్పుడైనా మాకు ఎప్పుడు వస్తుంది సార్, మార్చి 31 వరకు ఫైనాన్స్ ఇయర్ సార్. మార్చి 31 నాడు వస్తుంటే మేము రాత్రి 11 గంటల దాకా డ్రా చేయడం జరుగుతుండే. కానీ ఈ సంవత్సరం అటువంటిది లేకుండా ఎటువంటి ఉండేది లేకుండా నవంబర్ డిసెంబర్లోనే మా అందరికీ తెలంగాణలో ఉన్నటువంటి పాఠశాలలందరికీ కూడా గ్రాంట్స్ కూడా ఇవ్వడం జరిగింది సార్. అయితే మా పాఠశాలకు సంబంధించినటువంటి దాంట్లో 99,000 రూపాయలు గ్రాంట్స్ అంటే స్టేషనరీకి సంబంధించినటువంటి అమౌంట్స్ కూడా గ్రాంట్స్ కూడా ఇవ్వడం జరిగింది సార్. అంటే తెలంగాణలో ఉన్న ప్రతి పాఠశాలకు నవంబర్ డిసెంబర్లోనే గ్రాంట్స్ ఇవ్వడం జరిగింది. నవంబర్ డిసెంబర్లో ఇస్తే మేము ఏం చేస్తాం సార్, మార్చి వరకు మెల్లమెల్ల ఖర్చు పెట్టుకోవడం జరుగుతుంది. అదే మార్చి 31 అడిగితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. నేను ఏ అంశాన్ని మాట్లాడదామన్నా సార్ మాట్లాడలేను కాబట్టి పిల్లలను ఉద్దేశించి 2 మాటలు చెప్తాను. పిల్లలు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఈరోజు అన్నీ బాగా ఎదగడం అనేది అలవాటు చేసుకోవాలి. చదువు అంటే విద్య అనేది తమసోమా జ్యోతిర్గమయ అంటాం. అంటే చీకటి నుండి వెలుగులోకి ప్రవహింపజేసేది నడిపించేది విద్య. విద్య అంటే అసతోమ సద్గుణమయ, అంటే చెడు గుణాల నుంచి మంచి గుణాల వైపు తీసుకుపోయేది విద్య. విద్య అంటే మన వేదాలు ఇచ్చినటువంటి నిర్వచనం మృత్యువర్మ అమృతంగమయ, అంటే నిశ్చలత్వం నుంచి చలనం వైపు చైతన్యం వైపు తీసుకుపోయేది విద్య. ప్రతి అంశంలో సమాజంలో ప్రతి అంశంలో చైతన్యాన్ని కలిగిస్తూ ఆ సమస్యలను ఎదుర్కొంటూ భవిష్యత్తు లోపల మీరు నిలదప్పు కోసాల నిర్వహణ పైన మాకు చాలా సంతోషం ఏర్పడుతుంది. నేను 2009 నుంచి ఇప్పటిదాకా ఇక్కడే ఎల్దుర్తి హై స్కూల్లోనే పనిచేశాను. ఆ పీరియడ్లో కనీసం 20 మంది ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చి కలిసిపోయినప్పుడు నాకు కలిగే ఆనందం అంతా ఇంత కాదు. ఎందుకంటే నెల్లూరులో నుంచి ఒక 10 మంది పిల్లలకు, ఎల్దుర్తిలో నుంచి ఒక 10 మంది పిల్లలకు కూడా ఉప్లింగాపూర్లో నుంచి వచ్చింది. చాలామంది పిల్లలు ఈ పేరెంట్స్ వచ్చిర్రు, వాళ్లకు అందరికీ అలాగే ఈ స్కూలు విద్యార్థులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఎందుకంటే ఒక సంతోషమైనది, ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమం ఈ స్కూల్ అంటేనే మాకు అదొక భావోద్వేగం ఏర్పడుతుంది. ఎందుకంటే ఈ స్కూల్లోనే నేను కూడా చదువుకున్నా. ఇదే స్కూల్లో నాతో పాటు మా మిత్రులు ఇంకిద్దరు ఎన్నో ఉన్నారు, సుధాకర్ గౌడ్ కానీ కృష్ణ గౌడ్ కానీ. ఇంకా ఇప్పుడు కొత్త విషయం ఏంటంటే కృష్ణ గౌడ్ వాళ్ళ పాప కూడా ఈయనే 10th క్లాస్ అయి మంచి పొజిషన్లో ఉంది. తనతో పాటు తన నెక్స్ట్ జనరేషన్ కూడా ఇదే స్కూల్లో చదివిపోవడం అనేది ఒక గొప్ప విషయం. అందరికీ తెలుసు, గుడి కంటే కూడా బడి పదిలమని కొలిచిన నేను ఇంత కార్యక్రమంలో ఎల్దుర్తిలో స్కూల్ కార్యక్రమంలో నాకు చెప్పిన కార్యక్రమాలన్నీ కూడా తప్పకుండా నేను అటెండ్ అయినా. ఇక్కడ సంతోషం అనిపిస్తుంది చిన్నపిల్లలకు. ఎందుకంటే మా ఊర్లో కూడా దాదాపు 7 సంవత్సరాల నుంచి కూడా నేను 5 మంది టీచర్లు తక్కువనే మా దగ్గర, చాలా 7 సంవత్సరాల నుంచి కూడా నేను 2 టీచర్లను ఇప్పటి వరకు ఇంకా నేను సొంత ఖర్చుతోటే పే చేస్తూ ఉన్నా. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మన మండలంలోనే దాదాపు 30 నుంచి 30 మంది టీచర్ల కొరత ఉండే, అవన్నీ భర్తీ అయినందుకు సంతోషపడాలి. అందులో భాగంగా మా మాన్నపల్లికే 5 టీచర్లు రావడం గొప్ప విషయం. ఎందుకంటే ఎప్పటి నుంచో చాలా తక్కువ ఉంటుండే, టీచర్ల కొరత లేదు. మేము ఎంపీపీగా ఉన్నప్పుడు అన్ని స్కూళ్ళు తిరుగుతప్పుడు ఒకటే క్లాసులో ఒక టీచర్ తోటే 3
దళారులను నమ్మకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్దనే వడ్లను విక్రయించాలని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్రావు అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలో వెంకటాపూర్కే గ్రామంలో సోమవారం ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మెదక్ ఎమ్మెల్యే ప్రారంభించారు. దళారులను నమ్మకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్దనే వడ్లను విక్రయించాలని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండల పరిధిలోని వెంకటాపూర్గే గ్రామంలో సోమవారం ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేసే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. గతంలో సన్నవరి ధాన్యానికి 500 బోనస్ ఇచ్చిన ఘనత మాదే అన్నారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ చేయని అభివృద్ధి ఏడాదిలోనే చేసి చూపించామన్నారు. రైతులు దళారులను నమ్మకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్దని ధాన్యం విక్రయించాలన్నారు. ఏ గ్రేడ్ ధాన్యానికి 2320, బి గ్రేడ్ ధాన్యానికి 2300 మద్దతు ధర కేటాయించడం జరిగిందని రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ శ్రీనివాసరావు, ఇన్ఛార్జ్ తహసీల్దార్ రమేశ్రీ, ఎంపీడీఓ రాజ్రెడ్డి, మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి, ఏపీఎం రాములు, తాజా మాజీ ఎంపీపీ దేశెట్టి సిద్దిరాములు, సత్యనారాయణ రెడ్డి, తాజా మాజీ సర్పంచ్ అమరసేనారెడ్డి, మధుసూదన్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, భాస్కర్ గౌడ్, ముత్యం రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ శేఖర్, పంజా మహీందర్, నసీరుద్దీన్, వెంకటేష్ గౌడ్, లింగం గౌడ్, బాజా రమేష్, రామచంద్ర నాయక్, వినోద్ నాయక్, మోహన్ రెడ్డి, కాసా రాజేశం, సిసి లక్ష్మీ జ్యోతి, ఏఈఓ మౌనిక గ్రామస్తులు పాల్గొన్నారు. మన మొత్తం మెదక్ నియోజకవర్గంలో కూడా 1000 కోట్ల రూపాయలు తెచ్చి మరి బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఇదే కాదు, భవిష్యత్తులో మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుల్లాగా, మీ ఇంట్లో ఒక అన్నలాగా, ఒక తమ్ముళ్ళలాగా నేను పనిచేసి పెడతా. ఇప్పుడు ఎన్నికలు అయితే లేవు కదా, రేపెల్లుండి ఎన్నికలు ఏం లేవు. మీరు మీ బిడ్డను గెలిపించేసిర్రు, నేను మీకోసం పని చేస్తున్నా, మీకేం మాయమాటలు చెప్పే అవసరం లేదు. కానీ అయినా కానీ నేను ఇంతకుముందు కూడా చెప్పిన, ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒకలాగా చేసే పద్ధతి మాది కాదు. ఏదున్నా నీ ఒక కుటుంబ సభ్యుల్లాగా మీరు బతుకున్నంత కాలం, నేను బతుకున్నంత కాలం మన సంబంధం ఇదే విధంగా ఉండే విధంగా నేను పనిచేస్తా. ఆ పని మీ కళ్ళ ముందే అభివృద్ధి, సేవా, సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా మీ కళ్ళ ముందే కనిపించేటట్టు పనిచేస్తా. మాటలు చెప్పం మేము. నా ముందున్నటువంటి నా మహిళా సోదరులు, నా ముందున్నటువంటి కే వెంకటాపూర్ గ్రామ కుటుంబ సభ్యులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, నా ముందున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి మీ అందరికి తెలుసు, గత 10 ఏళ్ళు మనం ఏం చేస్తున్నాం, మనం ఏడికి పోతున్నాం, మనం ఎవరు కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు. అంటే గత 10 ఏళ్ళు మనం ఏం తింటున్నాం అనే విషయం ఎవరు కూడా మనం పట్టించుకోలేదు. మన ప్రభుత్వం, మన ప్రజాప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ఇంద్రమ్మ రాజ్యం వచ్చిన వెంటనే మరి అందరు మంచి బియ్యం తినాలా, అందరు ఆరోగ్యకరంగా ఉండాలా, అందరు సంతోషంగా ఉండాలా అనే ఒక ఉద్దేశంతో మరి ఇవాళ అందరు కూడా సన్న బియ్యం ఇస్తూ ఉన్నాం. అదే కాకుండా మొన్ననే మరి సన్న బియ్యంకి 500 రూపాయలు బోనస్ కూడా ఇవ్వడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. అదే కాకుండా మరి సంవత్సరం లోపలనే మరి బ్రహ్మాండమైన అభివృద్ధి, సేవా, సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ మనం ముందుకు పోతా ఉన్నాం. అందరూ కూడా ఖచ్చితంగా ప్యాడీ క్లీన్ చేసుకుందాము, రైతుకు నష్టం జరగకుండా చేద్దామని ఒక మంచి ఉద్దేశంతో మనం పెట్టడం జరిగింది. రైతులు సహకరించడం అలవాటు చేసుకోవడం, ఇది అలవాటు మాత్రమే. ఎందుకంటే మన దగ్గర పోనీలే అని చెప్పేసి మనం పొడగొట్టుకుంటున్నాం, కానీ పక్క జిల్లాలు తీస్తే మాత్రం ఒక ఇత్తు ఇవ్వకుండా రైతే లాభపడుతున్నాడు. సో అల్టిమేట్లీ మేమందరం, అంటే ప్రభుత్వం అంతా రైతు పండించిన ధాన్యానికి మనకు మద్దతు ధర రావాలి, ప్రతి రూపాయి కూడా రైతుకే ఇవ్వాలని ఒక సత్సంకల్పంతో ఈ కార్యక్రమం తెచ్చిపెట్టారు. కాబట్టి మీరందరూ అర్థం చేసుకొని మరి మనం ప్యాడీ క్లీనింగ్ కనుక చేసుకుంటే ఖచ్చితంగా ఆ ప్రతి రూపాయి కూడా మీ కష్టానికి మనకు వస్తుంది. కాబట్టి దయచేసి రైతులు మాకు సహకరిస్తే ఖచ్చితంగా ఈ సెంటర్లు చక్కగా నడపడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ రోజు ప్రారంభించుకున్నందుకు మీ అందరికీ శుభాభినందనలు. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉందన్నారు గజ్వేల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ అన్నపూర్ణ. ప్రభుత్వ జిల్లా హాస్పిటల్ నందు ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని సమావేశం ఏర్పాటు చేశారు. ప్రభుత్వ జిల్లా హాస్పిటల్ నందు ప్రపంచానికి ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా డాక్టర్ అన్నపూర్ణ సూపరింటెండెంట్ గజ్వేల్ మాట్లాడుతూ, మన దగ్గర ఎన్ని కోట్లు డబ్బులు ఉన్నా మంచి ఆరోగ్యం లేకుంటే వృధా అని, ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 2025 థీమ్ ప్రకారం బిగినింగ్ ఆఫ్ హెల్త్ ఫుల్ ఫ్యూచర్, ఒక మంచి ఆరోగ్యకరమైన జీవితంతో ప్రారంభమై భవిష్యత్తు ఆశాజనకంగా ఉండాలని, మానవుడు శారీరకంగా, సాంఘికంగా, సామాజికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా ఉండాలని, నిజ జీవితంలో దినచర్య క్రియాశీలమైందన్నారు.
మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని, కలుషితమైన ఆహారం, కలుషితమైన నీరు, కలుషితమైన గాలి ఆరోగ్యానికి ముప్పన్నారు. హాస్పిటల్లో తాము ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని, ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండడమే తమ లక్ష్యమన్నారు. నర్సింగ్ సూపరింటెండెంట్ స్వరూపారాణి మాట్లాడుతూ ప్రత్యేక ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజల్లో చైతన్యం తేవాలని, వాతావరణంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఆరోగ్యాన్ని తమ చేతుల్లో ఉంచుకోవాలని, వైరల్ ఇన్ఫెక్షన్లు, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు లేకుండా చూసుకోవాలని, ఏమైనా అనారోగ్య పరిస్థితి ఉంటే దగ్గరలో ఉన్న ఆశా వర్కర్ ను, ఏఎన్ఎం ను సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంఓ డాక్టర్ రాము, డ్యూటీ డాక్టర్ నవ్యారావు, డాక్టర్ తర్జని, హెడ్ నర్సులు విజయలక్ష్మి, శారద, జగదాంబ, రోజ్లిన్, వరలక్ష్మి, ఐసీఎంఓ మోహన్ రాజ్, ఫార్మసిస్టులు నర్సింగ్లు శ్రీనివాసాచారి, విమల, ల్యాబ్ టెక్నీషియన్ శ్రీలత, రమేష్, నర్సింగ్ ఆఫీసర్స్ వరలక్ష్మి, సునీత, షాహీన్, నజీర్, హెల్త్ అసిస్టెంట్ దేవసాని, వాసుదేవ్, నాగరాజు పాల్గొని ఆరోగ్యమే మహాభాగ్యమని, మన ఆరోగ్యం చేతుల్లో ఉందని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ప్రజలందరికీ ఈరోజు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సందర్భంగా మా డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ అంటే చెప్పడం ఏమిటనగా, ఆరోగ్యం అంటే మీకు అందరికీ తెలిసిందే. ఆరోగ్యం, మనం ఎన్ని డబ్బులు ఉన్నా కూడా ఆరోగ్యం బాగాలేకుంటే మనం హ్యాపీగా ఉండము. ఆరోగ్యం బాగుంటేనే హ్యాపీగా ఉంటాం, ఎంత డబ్బు ఉన్నా కూడా. సో మెయిన్గా ఆరోగ్యం గురించి అయితే మీరు మన పర్సనల్ ఇష్యూ ఫస్ట్ మనది, మనం ఆరోగ్యం గురించి కేర్ చేసుకొని నెక్స్ట్ మనం బ్రతకడానికి ఏంటి ఉపాధి అనేది ఆలోచించాలి. సో ఆరోగ్యానికి మనకు మెయిన్ మన ఆరోగ్య ఫుడ్ కానీ, సరౌండింగ్ పరిస్థితులు కానీ జాగ్రత్తగా ఉన్నంతలో ఎంత ఉంటే అంత ఉన్న శుభ్రమైన ఫుడ్ తినడము, మంచి ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకోవడము, తర్వాత మన ఇంటి శుభ్రత, మనం పరిసరాల శుభ్రత మనది పాటించుకోవడము, ఇలాంటివన్నీ నివారిస్తే కానీ ఏదైనా మనకు జబ్బుల బారిన ఇమ్మీడియట్లీగా పడకుండా ఉంటాం. ఒకవేళ అది కూడా ఉన్న ఎవ్రీ 3 months to 6 months ప్రతి ఒక్కరు మెయిన్ బేసిక్ లైక్ షుగర్ లెవెల్స్ కానీ కొంచెం ఒక ఏజ్ వచ్చినాక అలాంటి పరీక్షలు చేయించుకోవడానికి మా గవర్నమెంట్ కేంద్రాలు అయితే అన్నీ రెడీగా ఉన్నాయి. మీకు ఏ విధమైన పరీక్షలు కావాలన్నా కూడా సో రెగ్యులర్ చెకప్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇలా ఉంటే మనకు తప్పకుండా మన ఆరోగ్యం, దాంతోపాటు వ్యాయామాలు వీలైనంత మట్టుకు సో ఊబకాయం రాకుండా చూసుకోవడము అది చాలా మంచిది. మనం ట్రీట్ చేయాలనేది దీని ఉద్దేశం. సో మన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో మనం ఫస్ట్ చెప్పుకోవాల్సింది యాజ్ మెడికల్ సైంటిస్ట్గా మన హెల్త్ డెఫినేషన్. వాట్ ఈస్ హెల్త్ డెఫినేషన్ అంటే ఒక మనిషి ఆర్ ఒక పర్సన్ సో ఫిజికలీ, మెంటలీ, సోషల్లీ అండ్ స్పిరిచువల్లీ ఎలా క్రియేట్ ఆఫ్ డిసీజ్. సో అంటే ఒక మనిషి శారీరకంగాను, సాంఘికంగాను, స్పిరిచువల్ అంటే ఆత్మీయ జనకంగాను, మన ఆధ్యాత్మిక జీవనంలో కూడా మనం ఆరోగ్యంగా ఉండడం అనేది ముఖ్యం. ఆరోగ్యంగా ఉండాలంటే మన యొక్క భారతదేశం ఎన్నో ప్రోత్సాహకరమైనటువంటి పద్ధతులను చేపట్టింది. ఇప్పటికీ చాలా వరకు మెరుగుపరచబడింది ఆరోగ్యం అనేది. అంతటా అవేర్నెస్ అంటే ఒక తెలియబడినటువంటి మాతా శిశువు ఆరోగ్యం అయితే ఏమి, ఇంకా తదితర వ్యాధుల నుంచి ఎలా మనము కేర్ తీసుకోవాలి, ఎలా మనం దాని నుంచి బయటపడాలనేటువంటిది చాలా మెరుగుపడింది, చాలా అభివృద్ధి పొందింది అనేది చెప్పవచ్చు. సో ఈనాటి మనటువంటి ఆశాజనకమైనటువంటి హోప్ఫుల్ ఫ్యూచర్ గురించి ఆలోచించినట్లయితే ఇంకా ఏమైనా ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్స్ అంటే బయట ఏమైనా పొల్యూషన్స్, కలుషితమైన ఆహారము, కలుషితమైనటువంటి నీరు ఏవైనా ఉన్నటువంటి వాటిని అన్నిటిని అరికట్టడానికి కూడా మనం హెల్త్ ఎడ్యుకేషన్ అనేది ప్రజల్లో, పబ్లిక్లో తీసుకొని రావాలి. అలాగే మాతా శిశు గర్భిణీ స్త్రీలు ఎలాంటి ఆహారం చిన్నశంకరంపేట మండలం గవలపల్లి గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి తర్వాతి రోజు దేవాలయంలో శివపార్వతుల కళ్యాణం నిర్వహించడం నాటి నుంచి నేటి వరకు ఆనవాయితీగా వస్తుందన్నారు. చిన్నశంకరంపేట మండలం గవలపల్లి గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజు తర్వాత దేవాలయంలో శివపార్వతుల కళ్యాణం నిర్వహించడం నాటి నుంచి నేటి వరకు ఆనవాయితీగా వస్తోంది. దానిలో భాగంగా నేడు గవలపల్లి గ్రామంలోని రామలింగేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారి కళ్యాణం నిర్వహించారు. అనంతరం మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారికి ఒడి బియ్యం సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు రాజు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరిగిందని, దాతల సహకారంతో దేవాలయాన్ని దినదిన అభివృద్ధి పరచుకోవడం జరుగుతుందన్నారు. నాటి నుంచి వస్తున్న ఆనవాయితీని కొనసాగించడం జరుగుతుందని తెలిపారు. స్వామివారి కళ్యాణానికి, అన్నదాన కార్యక్రమానికి సహకారం చేసిన దాతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. స్వామివారి కృపా కటాక్షలతో గ్రామ ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు.
సంవత్సరం జరిపే ఆనవాయితీలో భాగంగానే ఈరోజు కూడా సమరపల్లి గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామి యొక్క కళ్యాణ మహోత్సవం జరిపించడం జరిగింది. ఇక్కడ గ్రామస్తులందరూ మరియు ఇతర 3 గ్రామాల పెద్దలు అందరూ కూడా ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించారు. భగవంతుడు గౌలపల్లి గ్రామాన్ని అదేవిధంగా చిన్న మండలాన్ని పసిడి పంటలతో అన్ని రకాల సుభిక్షంగా ప్రజలు కూడా ఆరోగ్యంగా సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆ దేవుని శివుని కోరుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నట్టు అందరికీ కూడా భగవంతుని ఆశీస్సులు ఉంటాయని ఆశిస్తున్నాం. అదేవిధంగా రేపు కూడా మా గ్రామ దేవతలకు బోనాల కార్యక్రమం ఉంటుంది. ఎల్లుండి రథోత్సవం, పొద్దున రథోత్సవం, సాయంత్రం గోపాల కార్యక్రమం ఉంటుంది. దాంతో ఈ కార్యక్రమం ముగిసింది కాబట్టి భగవంతుని ఆశీస్సులు అందరిపైన ఉండాలని చెప్పి రామలింగేశ్వర స్వామికి. నవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం హాస్తాల్పూర్లో రేషన్ షాప్ ను ప్రారంభం చేసిన జిల్లా గ్రంథాలయ చైర్పర్సన్ సుహాసిని రెడ్డి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు నిరుపేదలకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామన్న ఆవుల రాజిరెడ్డి. సన్న బియ్యం ద్వారా లబ్ధి పొందిన కుటుంబాల స్పందన తెలుసుకుంటున్న జిల్లా కలెక్టర్. మెదక్ జిల్లా కొల్చారం మండలంలో క్షేత్రస్థాయిలో పర్యటించిన రాహుల్ రాజ్. ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో మేడ్చల్ ప్రధాన మార్కెట్ చౌరస్తాలో చలివేంద్రం ఏర్పాటు. చలివేంద్రాన్ని ప్రారంభించిన మేడ్చల్ ట్రాఫిక్ సే హనుమాన్ గౌడ్. వెల్దుర్తి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా గ్రంథాలయ బోర్డు చైర్పర్సన్ సుహాసిని రెడ్డి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.